వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం తెలుగువారు ఎంతో ఇష్టపడే ఫేవరెట్ రెసిపీ మసాలా గుత్తి వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా గుత్తి వంకాయని రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళని వేసి దోరగా వేయించండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలను కూడా వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు చెక్క ఎండు కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. కొబ్బరికాయ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసి నువ్వుల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి. ఇవి చిటపటలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని ఫైన్ పౌడర్ లాగా ఇలా బ్లెండ్ చేసుకోండి. తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 8 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తీసుకుని యాడ్ చేసుకుని ఇందులో కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారం ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఒక్కసారి తిప్పుకోండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్ పేస్ట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పావు కేజీ వంకాయల్ని తీసుకోండి. నల్ల వంకాయలైనా పర్వాలేదు, తెల్ల వంకాయలైనా పర్వాలేదు. ఇలా వంకాయల్ని మధ్యలోకి ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఇలా యాడ్ చేయడం వల్ల వంకాయల్లో ఉండే కారుతనం పోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్లోకి వీలైనంత పట్టేటట్టుగా మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులోకి స్టఫ్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయల్ని కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకోవాలి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువ ఉండకూడదు. లైట్గా కొంచెం చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి 2 దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 2 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోండి. ఒక బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను. సో మనం వంకాయలు వేయకముందే ఒక 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ వంకాయల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించి 5 నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా వంకాయలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి, మెత్తగా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట. మనం ఆయిల్లో ఈ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకుంటే పచ్చిదనం లేకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జుగా తయారు చేసుకుని చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోయినట్లయితే సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారం సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం వేసిన కారం సరిపోతుంది. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత తిరిగి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండండి. ఒక 10 లేదా 15 నిమిషాల పాటు మగ్గించేసిన తర్వాత మనకి వంకాయ బాగా కుక్ అయిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుందనమాట. ఇప్పుడు మనకి మసాలా వంకాయ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కరివేపాకుని చల్లుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ అయిపోతుంది. ఈ మసాలా వంకాయని రైస్లోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. రసంతో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీలోకి కూడా సైడ్ డిష్ లాగా, గ్రేవీ కర్రీ లాగా చాలా బాగుంటుంది. ఈ మసాలా గుత్తి వంకాయని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.